ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ నచ్చింది దేవునికి కయ్యేలు అర్పణ తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించువాని కంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించువాని కంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే నీకిష్టమైనది ఒక పాపి మార్పు ముఖ్యం నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు
మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేవు నీవు. అందరికీ వందనాలు. మరి మన ధ్యానం కొరకై కీర్తన గ్రంథంలోని 71వ కీర్తన 18, 19 వచనాలు చదువుకుందాం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వెంట్రుకలు నెరయు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మేము చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. మీ దయ, మీ ప్రేమ, కనికరాలను మా మీద ఉంచి నడిపించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఈ కీర్తనాకారుడు ఏమని కోరుకుంటూ ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. ఆయన ఆశ ఏమిటో ఆ కోరికను తెలియచేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమిటే ఆయన వాంఛ, కోరిక అంటే తాను తలనరిసి వృద్ధుడయ్యేంత వరకు మంచిగా ఉండి మరి వచ్చేటటువంటి తరము వారికి, పుట్టబోయేటటువంటి తరము వారికి దేవుని గూర్చినటువంటి దేవుని యొక్క బాహుబలమును గూర్చి, దేవుని యొక్క శౌర్య కార్యములను గూర్చి వారికి తెలియజేయాలనేది అతని యొక్క ఆశగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. నిజమే, అతని ఆశ ఎంత గొప్పదో మనం అతని మాటల్లోనే గమనిస్తూ ఉన్నాం. వచ్చే తరం వారికి, పుట్టబోయేటటువంటి వారికి తను ఏ దేవుణ్ణైతే ఆశ్రయించినాడో ఆ దేవుని యొక్క మహాబలాన్ని గూర్చి, శౌర్యాన్ని గూర్చి వారికి తెలియచేసి ఆయన యందు స్థిరులుగా ఉండేటట్లు చేయాలనేది ఈ కీర్తనాకారుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తున్నాం. ముసలితనము అయ్యేంత వరకు, అంటే తలనెరిసి వృద్ధుడనై మరణం వచ్చేంత వరకు కూడా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంగతులు తెలియచేయడానికి కృపచూపు అని దేవుణ్ణి అడుగుచున్నాడు. నిజమే, మనం లేఖన భాగాల్లో గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల వాడు. అయితే అతని దృష్టి మందగిల్లలేదట, అతని సత్తువ తగ్గలేదని మనం చదువుతాం. కనుక సత్తువ తగ్గకపోయినా, దృష్టి మాంద్యము లేకపోయినా ఆయన మరణించినాడనేది మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అతన్ని భూమి మీద జీవింపచేసి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఈ కీర్తనాకారుని యొక్క ఉద్దేశం కూడా అదే.
నాకు మంచి బలమిచ్చి ఆరోగ్యం ఇచ్చి నా తర్వాత వచ్చేటటువంటి వారికి నేను గూర్చిన సంగతులు తెలియజేస్తూ నేను నీ సన్నిధికి రావాలనేది అతని ఉద్దేశం. కీర్తనాకారుడు కూడా ఇదే మాట చెప్తాడు. 48వ కీర్తన 14వ వచనం మనం చూస్తే మరణము వరకు ఆయన మనలను నడిపించుననే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మరణము వరకు ఆయన నడిపించే దేవుడుగా ఉంటాడు కనుక తనకు మంచి శక్తిని బలమును ఇచ్చి తన గొప్ప కార్యములను గూర్చి తెలియజెప్పేటటువంటి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే వృద్ధాప్యము మరి ముసలితనము అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ఆ విషయాల గురించి మనం ధ్యానం చేసినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే నీ అనేటటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అంటే ముసలితనము అనేకమైనటువంటి బలహీనతలను తీసుకొస్తుందనేది నాకు తెలుసు. శక్తి బలహీనమైపోతుంది, నిస్సత్వం అయిపోతాడు. వయసు పైబడే కొంది రకరకాలైనటువంటి వ్యాధులు ఇవన్నీ మానవులను ఆవరిస్తూ ఉంటాయి. అందుకే దుర్దినములు చెడ్డ దినాలు నీ జీవితంలో రాకముందే ఇది నాకు సంతోషం లేదనేటటువంటి సంవత్సరాలు కూడా నీకు వస్తాయి అనేది ఇక్కడ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. కనుక ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మరి బలహీనం పడిపోతాం. కనుక రకరకాలైనటువంటి పరిస్థితులు, కూర్చోవాలన్నా, లేయాలన్నా, పండుకోవాలన్నా ఇవన్నీ కూడా ఈ వృద్ధాప్యంలో సమస్యలుగా వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఇంట్లో ఉన్నటువంటి వారు రకరకాలుగా మాట్లాడుతూ చెక్కరిస్తూ ఉంటారు. అందుకనే సొలొమోను దీని గురించి ఈ దుర్దినాలు సంతోషము లేని సంవత్సరాలని చెప్పినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క కృపను ఈ కీర్తనాకారుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను మరి గర్భవాసినైనది మొదలుకొని నువ్వే నాకు ప్రాపకుడవు, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నువ్వే, కనుక నన్ను విడనాడవద్దు అంటాడు. 9వ వచనంలో అయితే వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించున్నప్పుడు నన్ను విడువకము అంటూ ఉన్నాడు. అంటే బలము క్షీణించిపోతుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు. రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక వాటన్నిటి నుంచి నన్ను కాపాడు అని మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కనుక ప్రభు కూడా ఒకసారి ఇదే సంగతిని పేతురు విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే అక్కడ పేతురుతో ప్రభు చెప్పిన మాట మనం చూస్తే, నీవు యవ్వనుడు అయి ఉండేటప్పుడు నీ అంతటి నువ్వే నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టును, నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. కనుక వృద్ధాప్యం అనేది ఇట్లా ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులు ఇవన్నీ చేయించేవారుగా ఉంటారు. అందుకనే ఈ కీర్తనాకారుడు నా బలము క్షీణించకుండా నన్ను కాపాడయ్యా, అలాగూ అవి క్షీణించేటట్లు నన్ను విడిచిపెట్టవద్దు అని దేవుని ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక అంతేకాదు, మేము లోకంలో చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను ఈదుల పాలు చేసి రకరకాలుగా వారికి కావలసినటువంటి ఆదరణ ఇవ్వకుండా, ఆశ్రయం ఇవ్వకుండా గాలికి వదిలేసేటటువంటి వారు అనేకులు ఎందరో మనకు కనబడుతూ ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎందరో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదరణ కొరకు ఎవరైనా చేరదీస్తారనేటటువంటి విషయాలు కూడా అనేకుల నోటి నుండి మనం వింటూ ఉన్నాం. అందుకనే
ఈ కీర్తనాకారుడు అలాంటి పరిస్థితి కాకుండా నా బలము క్షీణించిపోకుండా ఉండేటట్లు నేను బలముగా ఉండి మంచి ఆరోగ్యంతో ఉండి నేను ఘనపరచగలిగేటట్లు నాకు శక్తిని అంటూ ఉన్నాడు. నిజమే, అసలు దేవుడు పిల్లలను ఎందుకు ఇచ్చినాడు అనేది మనం గమనించినట్లయితే రూతు గ్రంథంలో 4వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు. అక్కడ నయోమి స్నేహితులు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, రూతు ఓబేదును కన్నప్పుడు ఆమె స్నేహితురాళ్ళు ఆమెతో అంటూ ఉన్నారు, నిన్ను నీ ప్రాణాన్ని ఓదార్చడానికి ముసలితనమందు నీకు పోషకుడుగా ఉండడానికి ఇతడు జన్మించినాడు అని చెబుతూ ఉన్నారు. అంటే పిల్లల యొక్క బాధ్యత ఏమిటో ఇక్కడ చక్కగా చెప్పబడుతూ ఉంది. కనుక తల్లిదండ్రులను ముసలితనం ముందు ఓదార్చేవారుగా వారికి పోషకులుగా ఉండేటట్లుగా దేవుడు బిడ్డలను కలుగు చేస్తూ ఉన్నాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అందుకని అలాంటి వారు మరి తల్లిదండ్రుల యొక్క క్షేమమును కోరక రకరకాలైనటువంటి దారులు ఎత్తుకునేవారుగా ఉండాలి. మత్తయి సువార్తలోనే మనం చదువుతాం, అసలు దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది, ధర్మశాస్త్రం ఏం చెబుతూ ఉందని మనం చూస్తే, నిర్గమాకాండంలో అయితే నీ తల్లిని నీవు దీర్ఘాయుష్మంతుడయ్యేటట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో అయితే తల్లిదండ్రులను ఘనపరచినటువంటి వాడు, తల్లినైనా తండ్రినైనా దూషించేటటువంటి వాడు మరణము పొందుతాడని చెబుతూ ఉంది. కనుక ఇలాగ చెప్తూ ఉంటే వాటన్నిటిని విడిచి మనుష్యులు తమ ఇష్టమైన వాటిని ఎన్నుకుంటూ ఉన్నారు. అక్కడే మనం చూస్తాం 5వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, కనుక తల్లిని తండ్రిని మరి చూడకుండా వారిని ఘనపరచకుండా వారికి ఏది ప్రయోజనమో అది దైవార్పితం అని చెప్తే చాలట, ఇక వారి గురించి పట్టించుకోబడలేదనేటటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ దైవ గ్రంథం ఏం చెప్తూ ఉంది, దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు మర్యాద చూపి గౌరవించి వారి వృద్ధాప్యమందు ఆదరించి వారి వృద్ధాప్యములో బాధపడకుండా ఉండేటట్లుగా చూడవలసినటువంటి బాధ్యత నీది అనేది ఆయన తెలియజేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మనం లేఖన భాగాలు గమనించినప్పుడు సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటాడు. అంటే ఇంత ఘోరమైనటువంటి శిక్ష అవిధేయులై తల్లిదండ్రులను గాలికి వదిలిన వారికి వస్తుంది అని ఈ సామెతాకారుడు ఈ సంగతులు చెబుతూ ఉన్నాడు. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ విషయాల్లో జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక ఈ యొక్క కీర్తనాకారుడు చెప్పినటువంటి విధంగా ఆయన ప్రేమను మనం పొందేవారుగా, ఆయన దీవెన మన మీద వచ్చేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. కనుక ఆయన కోపం వచ్చేటట్లు మనం ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులను సన్మానించకపోతే దేవుడు లెక్కడతాడనేటటువంటి భయం అనేది మనకు ఉండాలి. అంతేకాదు, మన లేఖన భాగాలను చూసినప్పుడు ఆయన మనలను మరి సదాకాలము మరి దేవుడై ఉంటూ మరణము వరకు నడిపించే దేవుడుగా ఉంటాడు. కనుక ఆయన ఆదరిస్తాడు, ఆయన మనలను బలపరుస్తాడు. ఆయన సదాకాలం, అంటే మనం భూమి మీద ఉన్నంతకాలం ఆయన మనలను నడిపించేవాడుగా ఉంటాడు. కనుక ఇలాంటి దేవుని ఆదరణ మన మీద ఉండేటట్లుగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆయన ఆదరించి మనకు తోడై ఉండి ఆయన మరణము వరకు మనలను నడిపించేవాడుగా ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు 11వ అధ్యాయం 10వ వచనములో, లేత వయసు నడిప్రాయము గతించిపోవును అంటాడు. కనుక నువ్వు అనుకుంటున్నావేమో నేను బాగానే ఉన్నానులే,
మా తల్లిదండ్రులే కదా ముసలోళ్ళు అయిపోయిందని. ఒక దినాన నీకు కూడా నీకున్నటువంటి ఆ లేత వయసు నడిప్రాయం అన్నీ కూడా గతించి నువ్వు కూడా వృద్ధాప్యంలోనికి వస్తావనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుక అది నీకు గుర్తుంటే నీ తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉంటావనేది దేవుని వాక్యం ఇప్పుడు మనకు తెలియచేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, కుమారులకు కుమారులు వృద్ధులకు కిరీటం అంటారు. అంటే కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం అంటే నీ పిల్లలు వారికి కిరీటాలుగా, ముసలి వారికి కిరీటములుగా ఉండాలనేది జ్ఞాపకం చేస్తారు. అంటే అంత ఆనందాన్ని, అంతటి ఘనతను తెచ్చేవారుగా ఆ పిల్లలు ఉండాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు తండ్రులే కుమారులకు అలంకారం అంట. కుమారులేమో కిరీటాలైతే కుమారులేమో మరి వారికి అలంకారంగా ఉండాలి. కనుక అలంకారము అంటే వీళ్ళు పైన చుట్టుకొని తిరగమని కాదు. ఫలాని వ్యక్తి తన తండ్రి ఎడల ఇలాంటి బాధ్యత కలిగిన వాడుగా ఉండి అతను ఓదార్చేవాడుగా, అతని పట్ల బాధ్యత కలిగిన వాడుగా, మంచిగా చూసుకుంటూ ఉన్నాడని చెప్పడమే అలంకారం. అది నీ తండ్రికి నువ్వు అలంకారంగా ఉంటూ ఉన్నావు అనేది గుర్తు చేస్తుంది అనేది ఇక్కడ మనకు దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక దేవుని పిల్లలు ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి వారై ఉండాలి. కనుక వృద్ధాప్యం అనేది తప్పక వస్తుంది. వెంట్రుకలు అనేది నిలవడం అనేది సహజమే. కనుక వాటిని చూసి భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేది ఈ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అంటారు. అంటే నెరసిన వెంట్రుకలు కిరీటము అంటారు, సొగసైన కిరీటం. కనుక తల నెరిసిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నీకు ఒక సొగసైన కిరీటాన్ని ఇచ్చినాడని, నీవు వృద్ధుడవని, నీవు పెద్దవాడవని గుర్తు చేస్తూ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోమంటాడు. అంతేకాదు ఆ వచనంలోనే అంటాడు, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అంటాడు. అంటే అలాంటి వాడు నీతి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అంటే దేవుని యొక్క మార్గములలో నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ తన యొక్క స్థితిని బట్టి, వృద్ధాప్యాన్ని బట్టి దేవునిని గణపరిచేవాడుగా ఉంటాడు. సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంటాడు. కనుక నీ తలనెరుపు నీకు సౌందర్యాన్ని తెస్తుంది. కనుక నువ్వు వృద్ధులు అని బాధపడాల్సిన అవసరం లేదు, కానీ అది నీకు సౌందర్యాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏదేమైనా దేవుని యొక్క కృపను పొందేటట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కీర్తనాకారుడు మనకు గుర్తు చేసేది అదే. ఆయన దయ మన మీద ఉండేటట్లు చూసుకోవాలంటాడు. కనుక ఆయన దయ ఉంటే ఎంతటి వృద్ధాప్యమైనా మనని ఏమీ చేయలేదనేటటువంటిది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అంటూ ఉన్నాడు. కనుక ఆయన వృద్ధాప్యం వరకు, మరి ముదిమి వచ్చు వరకు అంటే ముసలోడైపోయి బలహీనమైనటువంటి స్థితి వచ్చేంత వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటాడని, నీ తల వెంట్రుకలు నడిచినా నిన్ను ఎత్తుకునేవాడుగా ఉంటాడనేది
ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు నిన్ను రక్షించువాడను నేనే అంటాడు. అంటే ఆయన మన రక్షకుడు, మనను కాపాడగలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక అలాంటి ప్రభువుని, దేవుని మనం కలిగి ఉండాలి. అంతేకాదు ఈ తల నెరిసినటువంటి వాడు నీతి గలవాడుగా ఉంటాడని మనం చదివాం. తీతు పత్రికలో మనం గమనించినట్లయితే అదే విషయాన్ని తీతు గుర్తు చేస్తాడు. 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మరి వృద్ధులు మితానుభవము గలవారుగా ఉండాలంటాడు. కనుక మరి మాన్యులుగా ఉండాలంటాడు. స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి అంటాడు. విశ్వాస ప్రేమ కలిగి ఉండాలంటాడు. సహనము కలిగి ఉండాలంటాడు. కనుక వీటన్నిటినీ కలిగినటువంటి వాడై దేవుని మహింపరిచేవాడు ఉండాలనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఇవన్నీ కలిగి ఉండాలా. ఏ లోపము లేనివాడుగా దేవుని మహింపరిచేవాడుగా. కనుక దేవుని యొక్క సన్నిధిలో వృద్ధులు ఇలా ఉండాలనేది దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవంలో ఉండాలనేది దైవ గ్రంథము తెలియచేస్తుంది. నీవు ప్రభువుని గురించి తెలియచేయాలంటే మొదట నీవు సిద్ధం చేసుకోవాలా. మితానుభవం కలిగి ఉండాలా, మరి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలా, విశ్వాస ప్రేమ కలిగి ఉండాలా, సహనము కలిగి ఉండాలా. కనుక వీటిలో ఏ లోపము ఉన్నా నీవు సరైనటువంటి స్థితిలో ఉండలేవనేది దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అందుకనే ఇక్కడ ఈ కీర్తనాకారుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక అతని కోరిక ఏమిటో కూడా చెబుతూ ఉన్నాడు. అతని ఆశ ఏమిటయ్యా అంటే దేవుని కొరకు బలమైన వాడుగా ఉంటూ వచ్చే తరము వారికి, అలాగే పుట్టబోయేటటువంటి వారికి దేవుని యొక్క బాహు బలమును గూర్చి, ఆయన శౌర్యాన్ని గూర్చి చెప్పాలా అనేది ఇతని యొక్క కోరికగా, ఆశగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి ఆశ మరి మనకుందా? మనం మన పిల్లలకు మనం నమ్మినటువంటి దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మన ఎడల చేసేటటువంటి గొప్ప కార్యములను గురించి మనం చెప్పగలుగుతూ ఉన్నాము. ఇతరు మాకు చెప్పే పాఠం అదే. నేనే కాదు, మీరు కూడా మీ వచ్చేటటువంటి తరానికి, పుట్టబోయేటటువంటి బిడ్డలకు ఈ సంగతులు మీరు తెలియచేయడం చెప్తూ ఉన్నాను. తెలియజేయకపోతే ఏమిటయా అంటే చాలా నష్టపోతుంది ఆ తరం. దేవునికి ఇష్టలుగా ఉండవలసిన వారు దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోతారు, దుస్తులైపోతారు. అలా ఒకటి జరిగింది కూడా న్యాయాధిపతుల కాలంలో. 2వ అధ్యాయంలో న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే అక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే ఆ తరము వారందరూ మరి చనిపోయిన తర్వాత, అంటే ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ యొక్క తరము వారందరూ కూడా వాళ్ళ పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవాను ఎరుగనటువంటి ఒక సంతతి వచ్చిందట. అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ఉపకారాలను, మేలులను, ఆయన చేసిన గొప్ప కార్యాలను ఎరుగినటువంటి ఒక తరం పుట్టింది. కానీ ఈ తరము దేవుని యొక్క కార్యములను ఎరుగలేదు కనుక వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి వాడు ఆయన కన్నుల ఎదుట కీడు చేసి మరి రకరకాలైనటువంటి ప్రవర్తనలోకి వెళ్ళి దుష్టులైపోయారట, బయలును పూజించేవారైపోయారని చెబుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆ తరానికి దేవుడు ఆ వంశానికి ఇశ్రాయేలుకు చేసినటువంటి గొప్ప కార్యములను గురించి వారు చెప్పలేదు. నిజమే, మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తే
దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. వారు 430 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యములో బానిసలుగా బ్రతికినారు. దేవునికి మొరపెట్టుకోగా దేవుడు వారి మధ్య నుంచి అనగా ఐగుప్తు నుంచి వారిని విడుదల చేశాడు. విడిపించడానికి అనేకమైనటువంటి కార్యాలు అక్కడ చేయాల్సి వచ్చింది. 10 రకాలైన తెగుళ్ళు అక్కడ రప్పించాల్సి వచ్చింది. తర్వాత 40 సంవత్సరాలు వాడిని అరణ్యంలో ప్రయాణం చేయించాడు. కనుక ఇక్కడ బయలుదేరిన వారు ఎంతమంది అయ్యారంటే పిల్లలు గాక 6 లక్షలు కాల్గొలమని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, అలాగే కొందరు అన్యజనులు కూడా వారితో బయలుదేరారట. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశానికి రావడానికి ఇంతమంది ప్రయాణం చేస్తూ ఉండగా వారికి దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. దేవదూతల ఆహారాన్ని, మన్నాని ఇచ్చినాడు. వీళ్ళు 40 సంవత్సరాలు కానాను పొలిమేరలు అనే వాగ్దాన దేశం యొక్క పొలిమేరు దాటి వచ్చేంత వరకు ఈ మన్నా వారికి ఆహారంగా ఉంటుంది. అంతేకాదు వారు కొన్నిసార్లు మేము తినలేకుండా మాకు మాంసము కావాలనుకున్నప్పుడు ఆయన వారికి పూరేళ్లను, రెక్కలు గల పెట్టలను, సముద్ర ఇసుక అంత పరిమాణంలో వారికి కురిపించి ఇచ్చినాడు. మాంసాన్ని ఇచ్చినాడు. అలాగే నీళ్లు లేవన్నప్పుడు బండను చీల్చి దాని గుండా నీటిని ఇచ్చినాడు. వారు ప్రయాణమై వెళుతూ ఉండగా ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. దాన్ని 2 పాయలు చేశాడు. కుడి ఎడమ వైపున నీళ్లే వారికి గోడగా నిలబడినప్పుడు వారు ఆరిన నేలను ఆ సముద్రము మధ్యన దాటి వచ్చారు. కానీ ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల చేస్తూ ఉంటే వారు వీటన్నిటిని మర్చిపోయారు. అంటే తర్వాత తరానికి సంగతులు వారు చెప్పలేదనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అందుకనే వారి దేవుడు ఎంతటి గొప్పవాడో, ఎంతటి బలపరాక్రమం గలవాడో, ఎంతటి శౌర్యవంతుడో కూడా ఎరుగని వారైపోయారు. మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగంలో. వారు తరుంకొస్తూ ఉండగా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, మీరెవరు యుద్ధం చేయబడలేదు, నేనే వారితో యుద్ధం చేస్తానని దేవుడు చెప్పి ఎర్ర సముద్రము మధ్యన వారి నుంచి ఇలాగు మార్గములు ఎదురయ్యేటటువంటి ప్రతి దారిని ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. అంతేకాదు వారి ప్రయాణాన్ని గురించి మనం చూస్తే పగటిలో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడైంది. వారితో కూడా ఆయన నడుస్తూ వచ్చినాడు. కనుక ఇంతటి గొప్ప కాపుదల, భద్రత దేవుడు వారికి ఇస్తే వారు వాటన్నిటినీ మర్చిపోయిన తరం వచ్చింది. కనుక ఆ సంగతులన్నిటినీ ఎరిగినటువంటి వారు పితరుల యొద్ద కంటే చనిపోగా ఆ విషయాలు తెలియనటువంటి వారు, దేవుని యొక్క పరాక్రమ కార్యములను ఎరుగినటువంటి వారు వచ్చి ఇప్పుడు దేవుని యొక్క పరిస్థితులన్నింటినీ మరచిపోయినటువంటి వారై కీడు తెచ్చుకునేటటువంటి వారుగా, దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేటటువంటి వారుగా, ఆయన నామమును విసర్జించిన వారై బయలును పూజించేటటువంటి స్థితిలోనికి వారు వచ్చినారు. కారణం ఏమిటంటే ఆయన గూర్చిన సంగతులు ఆ తరువాత తరానికి వారు చెప్పనందువలన వచ్చినాయి. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనం మన తర్వాత తరాలకు, మన బిడ్డలకు మన దేవుని గూర్చిన సంగతులు తెలియచేయాలి. ఈ కీర్తనాకారుడి యొక్క వాంఛ కూడా అదే. కనుక నా తర్వాత వచ్చేవారు నా దేవుని గూర్చిన సంగతులు ఎరిగిన వారై ఆ దేవుని వెంబడించేవారుగా ఉండాలనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడు. కనుక మనం కూడా అలాగూ చేయాలి. మన పిల్లలు, మన తర్వాత మన పిల్లలు, వారి పిల్లలు మనం నమ్మిన దేవుని వెంబడించే విషయంలో స్థిరుడుగా ఉండేటట్లు చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. రోమాపత్రికలో మనం చదువుతాం. రోమాపత్రికలో 10వ అధ్యాయము
14వ వచనం మనం చూస్తే, వారు విశ్వసింపని వానిని ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అంటాడు. అంటే విశ్వసించాలి అంటే, కనుక ప్రార్థన చేయాలంటే మొదట విశ్వసించాలా అంటాడు. కనుక విశ్వాసం ఉంచాలి అంటే ఏం చేయాలంటాడు? అలాగ విశ్వాసం ఉంచేటట్లు, ఆ విశ్వసించేటట్లుగా, ఆ సంగతులు వారు వినేటట్లుగా వారికి బోధించాలంటాడు. కనుక అలాగూ బోధించినప్పుడు, అలాగూ ప్రకటించినప్పుడు వారు ఆ ప్రకటన విని ఆయన యందు విశ్వాసం ఇస్తారు. కనుక నేటి దినాల్లో సువార్త యొక్క ఉద్దేశం కూడా అదే. ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి చేసిన ఆ గొప్ప విలువైనటువంటి స్థితిని, త్యాగాన్ని లోకానికి చెప్పడం ద్వారా, లోకము ఆ సంగతులు వినటం వలన విశ్వాసం కలుగుట ద్వారా వారు ప్రార్థించేవారుగా, ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉంటారు. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగుననే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మన బిడ్డలకు మనం ఈ సంగతులు బోధిస్తూ ఉన్నప్పుడు, వారు వింటూ ఉన్నప్పుడు వినగా వారికి విశ్వాసము కలుగుతారు. కనుక ఏ సంగతులు మనం వారికి వినిపించాలి? అక్కడే చెప్తున్నాడు, క్రీస్తును గూర్చిన మాటలు వారికి వినిపించాలట. కనుక మన బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు మనం చెప్తూ ఉన్నాం. ఆయన ఎంతటి త్యాగమూర్తో, ఆయన ఎంతటి ఘనుడో, ఆయన ఎంతగా మనను ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విషయాలు వారికి మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కీర్తనాకారుల సంగతులే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన బలాన్ని, ఆయన పరాక్రమాన్ని, ఆయన నీతిని, ఆయన ఎంతటి ఘనుడైన వాడు కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. కనుక మనం కూడా మరి అలాగున ఆయనను స్తుతించేవారంతా, మన బిడ్డలు కూడా ఆయన్ను వెంబడించేటట్లు, ఘనపరచగలిగేటట్లు మనం చేయాలి. అలాగూ దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఆది కాండములో 18వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, అక్కడ అబ్రహామును గురించి దేవుడు స్పష్టంగా ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏందయ్య అంటే, తన తరువాత తన పిల్లలు, తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్టున్నాడు. అంటే అబ్రహాము తన ఇంట ఉన్నటువంటి వారికి, తన తరువాత వచ్చేటటువంటి తరములకు, తన పిల్లలకు నీతిని, న్యాయాలను జరిగించేటటువంటి దేవుని గురించి తెలియజేశాడు. ఆ దేవుని మార్గమును గురించి వారికి తెలియజేశాడు. కనుక ఆ మార్గాన్ని గైకొనేటట్లు, ఆ మార్గంలో వారు నడిచేటట్లు, ఆ మార్గంలో వారు నిలిచేటట్లుగా చేయడానికి అతడు ఈ సంగతులన్నీ వారికి బోధించి నేర్పించినాడనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం అలాగూ నేర్పిస్తూ ఉన్నామా? ఇది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యతగా ఎరగాలి. కనుక ఆయన నీతి న్యాయములను గూర్చినటువంటి సంగతులు, ఆయన ఎంతటి ఘనుడో దాని గూర్చి మనము వివరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఆయన బలపరాక్రమం కలిగిన దేవుడు. అందుకని ఈ కీర్తనాకారుడు అంటాడు, ఆయన బాహుబలమును గూర్చి, ఆయన శౌర్యాన్ని గూర్చి నేను ప్రకటన చేస్తాను అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందును దేవుడవై ఉన్నావు, అన్య రాజ్యములను ఏలువాడవు నీవే, నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించు ఎవ్వనికి నీ బలము చాలదు అంటున్నాడు యెహోషాపాతు అనే రాజు. దేవుని యొక్క సంగతులను అనుభవపూర్వకంగా ఎరిగినవాడు. తాను బలహీనుడైనప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి బలమైనటువంటి కాపుదలు ఇచ్చినాడు, విజయాన్ని ఇచ్చినాడు. ఆ విజయం పొందిన తర్వాతనే
ఇతరులాగా చెప్తున్నాడు, ఆకాశమందు ఆయన దేవుడై ఉన్నాడని, అన్య రాజ్యములను కూడా ఆయన ఏలుతూ ఉన్నాడని, కనుక ఆయన్ను ఎదిరించేవాడు, ఆయన బాహు పరాక్రమము ఇవన్నీ కూడా ఎవడు ఎదిరించలేనటువంటి శక్తి కలిగినవని ఆయన వివరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సంగతులన్నీ కూడా ఆనాటి భక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకొని తెలియజేసే సంగతి. కనుక మనము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు మన ఎడల చేసిన ఆ కార్యములను అనుభవపూర్వకంగా ఎరిగిన వారుగా, మన బిడ్డలకు అవి తెలియచేసేవారుగా మనం ఉండాలనేది దేవుని వాక్యం మీకు మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఇలాంటి కార్యములు చేయడానికి ఇంకెవ్వరికి శక్తి లేదు, సామర్థ్యం లేదు. అందుకని ఈ కీర్తనాకారుడు అంటాడు, ఆయన నీతంట మహాకాశమంత ఉన్నతమైందంట. అంటే భూమి మీద నీతిమంతుడు అనేవాడు ఎవడు లేడు చెప్పాలంటే. రోమాపత్రికలో మా చదువుతాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే మాట మా చదువుతున్నాం. ఆయన నీతిమంతుడుగా లోకానికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు అయిన యేసు లోకములోనికి వచ్చినప్పుడు ఆయన మాట, ఆయన జీవన విధానం, ఆయన నడవడి, ఆయన ప్రవర్తన అంతా కూడా నీతియుక్తమైందిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనలో ఏ లోపము లేనటువంటి వాడుగా జీవించినాడు. అందుకని ఆయన భూమి మీద నిలిచి ఒక సవాలు విసిరాడు. ఆయన ఆ సవాలు ఎదుర్కొన్నటువంటి వాడు ఎవడు కూడా లేడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తాం, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడైనను స్థాపించగలడా. అంటే పాపము లేనివాడుగా భూమి మీద జన్మించి ఎదిగి తను తాను పాపము లేనివాడుగా రుజువు చేసుకున్నవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. నా యందు పాపము ఉందని మీలో ఎవడైనను స్థాపించునా అంటూ ఉన్నాడు. అంటే పరమ పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కళంకుడుగా ఆయన చూపించాడు. అంతేకాదు పిలాతు అంటాడు, ఈ నీతిమంతుడి రక్తమును గురించి నేను నిరపరాధిని అంటాడు. కనుక ఆయన నిర్దోషి అనేది, నిరపరాధి అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగైతే ఆయన ఇంతటి ఘనుడుగా ఆయన ప్రేమను చూపించిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఏమాత్రం ఆయనకు జీవిస్తూ ఉన్నావు. ఈ కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలను గురించి, ఆయన చేసే సంగతులను గురించి నేను వచ్చే తరము వారికి, పుట్టబోయే వారికి తెలియచేయాలా అంటూ ఉన్నాడు. ఆయన నిజమే మనం చూస్తే గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేసేటటువంటి వాడు. ఆయన కార్యములు అతి గంభీరములు అంట. కనుక ఆయన కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉంటాయని 104వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము చేత నీవు సమస్తాన్ని కలుగజేసావు అనే మాట మనం చదువుతాం. అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు సమస్త జగత్తును కలుగజేసినవాడు. అదే గొప్ప దేవుడు మానవుల కొరకై ఆయన భూమి మీదకి మనవుడుగా వచ్చాడు. కనుక ఆయన గొప్ప కార్యాలు వివరించాలంటే ఎవరికి చేత కాదు. పరలోకమందున్న దేవుడు మానవ పాప పరిహారమును జరిగించడానికై భూమి మీదకి వచ్చి కుమారుడుగా, రక్షకుడుగా భూమి మీద జీవించి మానవ పాపములన్నిటిని తన మీద వేసుకొని ఆయన శిలువ మరణాన్ని. అందుకని ఆయన గొప్ప కార్యములను గురించి వివరించడానికి ఏ మాటలు కూడా చాలు. పాపము లేనివాడుగా రుజువు చేసుకొని పాపాత్ములైన మానవాళి కొరకై ఆయన తన ప్రశస్త రక్తమును చిందించి చనిపోయి తిరిగి లేచినాడు. మహత్కార్యం అంటే అదే. పాపము కొరకై ఆయన మరణించి మరలా తిరిగి మానవుని కొరకై ఆయన లేచిన వాడు. మానవులందరికీ
ఆ మహిమ కలిగిన పరలోకాన్ని ఆయన ఇచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఈ సంగతులు మనం ఎరుగుతూ ఉన్నామా? అందుకు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడయ్యా, ఆయన పరిస్థితి ఏమిటయ్యా అని మనం చూస్తే మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్తారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అంటాడు. అంటే ఆయన ఎందుకు వచ్చినాడో చెప్తున్నాడు. కనుక మనలను పాపము నుంచి విడిపించడానికి, మనకు పరిచారము చేయడానికి, మనకు విమోచన క్రయధనమును చెల్లించడానికి, అనగా తన ప్రాణములో పెట్టడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక ఈ గొప్ప సంగతులు మన పిల్లలకు తెలియజేస్తున్నాం. ఈ కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు. కనుక నా బలము క్షీణించకుండా ఉండేటట్లు నన్ను కాపాడి నాకు కావలసినటువంటి ఆరోగ్యం ఇచ్చి నన్ను బలపరుచు. కనుక నీవు చేసినటువంటి నీ యందు ఎంతటి ఔన్నత్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నీ గూర్చిన సంగతులు నేను వారికి తెలియజేస్తానంటూ ఉన్నాడు. నిజమే, మనం కూడా మన పిల్లలకు ఈ సంగతులు తెలియచేయాలి. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే నాకు ఒక మాట చెప్తున్నాడు, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని మనం ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు అంటున్నాడు. కనుక సత్యవంతుడైన వారిని ఎరగడానికి దేవుని కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి రాకపోతే మానవులకు వివేచనలు కాదు, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు మానవులు. అలాంటి వారికి వివేచనను అనుగ్రహించేడు. కనుక ఆయన ఎరిగేటట్లు ఏది నిజమో ఏది సత్యమో తెలుసుకునేటట్లు లోకాన్ని ఆయన బయలుపరిచినాడు అని చూస్తున్నాం. లోకము ఆయన ప్రేమను గుర్తించలేకపోయింది, కానీ లోకంలోని కొందరైనా ఆయన ప్రేమను గుర్తించేటట్లు తెలియచేయడానికై ఆయన మనందరి కొరకై ఆయన విమోచన ప్రయోజనంగా తను తాను అప్పగించుకున్నాడు. అందుకనే ఆయన దేవుని కుమారుడని, ఆయన యందు సత్యము అని, ఆయనే నిజమైన దేవుడని, మరి ఆయన నిత్య జీవమని ఎరిగేటట్లుగా లోకానికి ఆయన బయలుపరిచాడు. కానీ ఈ సంగతి మనం ఎరిగిన వారంగా ఉన్నాం. అయితే ఎరిగిన మన బిడ్డలకు మనం దానిని తెలియచేయాలి. కనుక వారికి మనం బోధించాలి. కనుక నేను ఒంటరి వాడిని, నాకేమవుతుందో అని దిగులు చెందాల్సిన అవసరం లేదు. కీర్తనాకారుడు దేవుని అడిగేది అదే, నా బలము క్షీణించకుండా ఉండేటట్లుగా నీవు నాకు తోడుగా ఉండు అని అంటాడు. 37వ కీర్తన 25వ వచనం మనం చూస్తే అక్కడ కీర్తనాకారుడు అంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. కనుక 37వ కీర్తన 5వ వచనం, 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండా లేదు అంటూ ఉన్నాడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇంత గొప్ప ఆదరణ ఉంది. ఈ కీర్తనాకారుని యొక్క అనుభవం నేను చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి చూసుకున్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయినా, అయినా కూడా ఆయన యందు నీతిమంతులను ఆయన విడువడు అంటాడు. కనుక వారిని ఆదరిస్తానంటాడు. దేవుని పిల్లలుగా మనకున్నటువంటి అభయం ఇదే. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడు నీతిమంతుడనేది దేవుని వాక్యము తెలియజేస్తూ తన రక్తము చేత మన నీతిమంతులుగా తీర్చినాడు.
నీతిమంతులైనటువంటి మనం ఆయన కొరకు నీతియుక్తమైన జీవితాన్ని జీవించేటప్పుడు మనను ఆదరించి మనను కాపాడి మనం నడిపించేవాడుగా ఉంటాడు. మనకి ఇలాంటి గొప్ప దేవునికి మనం పిల్లలై ఉంట మన భాగ్యమని మనం ఆయన్ను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, వృద్ధాప్యంలో కూడా మీరు మమ్మల్ని విడిచేవాడు కాదని, అంతం వరకు మమ్మల్ని నడిపించే దేవుడవని, మా ఎడల కరుణ చూపే దేవుడవని ఈ లేఖనముల ద్వారా మేము చదవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు చెల్లించి స్తుతిస్తూ ఉన్నాం. ఎవరు కూడా నాకెవరు లేరనే దిగులు లేకుండా నీవు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించే దేవుడవని నీ లేఖనాల ద్వారా నీవు రుజువు చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎత్తుకునేవాడు, మమ్మల్ని సేదతీర్చేవాడు, మమ్మల్ని ఆదరించే తండ్రి నువ్వైనందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఈ కృపా కనికరములకై కృతజ్ఞత స్తోత్రాలు. కనుక మేము కూడా మా బిడ్డలకు మీ ప్రేమను, మీ దయను, మీ కృపను గురించి తెలియజెప్పగలిగేవారుగా ఉన్నట్లు నీ కృపను, మీ మెండైనటువంటి సహాయాన్ని అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కృపా కనికరములను బట్టి వందనములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకు మన కుటుంబాలకు సదా తోడై నడిపించుగాక. ఆమేన్.